చాలా గొప్ప పతివ్రత లెక్క మాట్లాడతాడు ఈ సరసవర్షగడు, అదే భరతవర్ష ఛానల్ వాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు వాడికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏం తెలుసా? ఆడి మొహం ఎంతో అమాయకంగా ఏం తెలియని శుద్ధపూసలాగా ఉంటుంది ఆడి మొహం. కానీ చేసేవన్నీ చాలా వరస్ట్ పనులు, ఎదవ పనులు అన్నట్టు. చాలా స్లోగా మెల్లిగా పాయిజన్ ఎక్కిస్తూ ఉంటాడు జనాల మైండ్లో ఆడి లాంగ్వేజ్తో. సో వీడి లైఫ్ ఎప్పుడు మారుతుంది అనేది శ్రీమద్ భాగవతం 11th స్కందంలో దత్తాత్రేయ స్వామి నాకు 24 గురువులు ఉన్నారు అని చెప్పినప్పుడు, అందులో ఒక గురువు పింగళ అనే వేశ్య, ఆమె గురించి కూడా చెప్తే నేను ఆమెలో కూడా ఒక తత్వం అనేది నేర్చుకున్నా అని చెప్పి ఆ వృత్తాంతం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఈడి జీవితం ఎట్లుంది, ఈడు ఎప్పుడు బాగుపడతాడు అనేది. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఢిల్లీ హైకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ పాస్ అయింది కదా, సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్డర్స్ వెళ్ళినాయి. లైక్ సాయిబాబా విషయంలో ఎవరైతే జిహాదీ అని, హంతకుడని, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎవడైతే మాట్లాడిండో ఆ కంటెంట్ అంతా చూసి డిలీట్ చేపియమని చెప్పి. ఎవడు మాట్లాడినాయో కాదు, ఈ కొడుకులు మాట్లాడినాయే. అందుకే కదా అవన్నీ తీసుకుపోయి షిరిడి సంస్థానంలో ఇస్తే వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయింది, ఢిల్లీ హైకోర్టుని. సో మీ గురించే రా వచ్చింది, అది మీకు తెలియదు అనుకుంటా. మేమెక్కడ అన్నాం అంటవేమో. చూడు, ఆయన క్లియర్ గా ముస్లిం ఫకీరు. ఆయన నిరంతరము అల్లా మాలిక్ సబకా మాలిక్ ఏక్ అనే బ్రతికిండు. ఆయన మసీదులోనే పడుకున్నాడు, చీకటిగా ఉంటే దీపాలు వెలిగించుకున్నాడు. ఇట్లా కొన్ని ఉన్నాయి. గోవు మాంసం కూడా తిన్నాడు అని కూడా చెప్తారు. అన్నావా? ముస్లిం ముస్లిం అని గోమాంసం తిన్నాడు సాయిబాబా అని కూడా అంటున్నారు అన్నావు. ఆ అన్నోని పట్టుకొని రారా. నువ్వు నిజంగా ఒకే అబ్బాకి బుట్టుంటే ఒక 1 వీక్ టైం ఇస్తా, సాయిబాబా గోమాంసం తిన్న ప్రూఫ్ తీసుకొని రారా, మాట్లాడతా. సో మీరు మాట్లాడినాయే. ఆ కరుణాకర్ గాడు సాయిబాబా ముస్లిం కాదు ఉన్మాద ముస్లిం అన్నాడు. ఈయన సాయి ముస్లిం కాదు, సాయి సాధారణ ముస్లిం కాదు, ఒక ఉన్మాద ముస్లిం, పైత్యంతో నిండిపోయినటువంటి ముస్లిం. మరి జడ్జిమెంట్లు పాస్ అవుతాయి కదా. ఇడేమన్నాడు వీడియోలో, షిరిడి సంస్థానం చాలా గొప్ప పని చేసింది, మా మీద కూడా కేసులు అవి అయినాయి, మేము లీగల్గా ఫైట్ చేస్తాము, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే, షిరిడి సంస్థానంని ఆదర్శంగా తీసుకొని మన హిందూ దేవీ దేవతలను ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ మీద కూడా మనం కేసులు వేయాలి. షిరిడి సంస్థానం కేవలం సాయిబాబా మీద వేసింది కదా, అట్లనే రాముణ్ణి కృష్ణుణ్ణి మన దేవీ దేవతలను అంటే కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఓ పెద్ద మాట్లాడేసిండు అన్నట్టు. ఇక్కడ విషయం ఎక్కడెక్కిచ్చిండు అని అంటే మళ్ళీ అదే హిందుత్వం పాయింట్. షిరిడి సంస్థానం వేరే ఇతర దేవీ దేవతలను అన్నప్పుడు కూడా రియాక్ట్ అవ్వాలి అని. నీ పక్కింటోని పెళ్ళాం లేచిపోతే నువ్వు పోయి కంప్లైంట్ ఇస్తావారా, వాడు కంప్లైంట్ ఇస్తాడా? సో సంస్థానంకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిదీ ఉంటుంది. సంస్థానం ఉంది బాంబే హైకోర్టు కింద. బాంబే హైకోర్టే షిరిడి సంస్థానంలో సీఈఓని, డిప్యూటీ సీఈఓని వీళ్ళని అపాయింట్ చేస్తుంది. మరి ఒక సంస్థ పెట్టుకున్నప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు దాని పరంగానే వర్క్ చేస్తారు. సో ఇప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణుని తిడుతుంటే షిరిడి సంస్థానం వాళ్ళ మీద కూడా కేసులు వేసి ఇట్లనే ప్రొసీడ్ అయితే బాగుంటుంది అన్నప్పుడు, మరి మీరు కదరా డబ్బులు అడుక్కుంటున్నారు, మేము హిందుత్వాన్ని కాపాడుతున్నాం, మేము సనాతన ధర్మ రక్షకులం అని చెప్పి. మరి డబ్బులు అడుక్కుంటుందేమో హిందుత్వాన్ని కాపాడడానికి సనాతన ధర్మ రక్షకులని చెప్పుకుంటూ. మరి మీరు వేయొచ్చు కదరా కేసులు, ఎంతమంది మీద వేసారు ఆ కేసులు, మళ్ళీ దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు అన్నట్టు. మేము ఫైట్ చేద్దామన్నా సరే మా మీదే చాలా కేసులు పడ్డాయి, మేము వాటి చుట్టే తిరుగుతున్నాము, మేము వాటి కోసమే ఫైట్ చేస్తున్నామని. నువ్వేమో తక్కువ మాటలు మాట్లాడుతా అయినా కేసులు పెట్టినా కదా. సాయిబాబా గోమాంసం తినడానికి కూడా ప్రూఫ్లు ఉన్నాయి అన్నావు, తీసుకురా మాట్లాడదాం. సో ఇట్లాంటివన్నీ మాట్లాడినందుకే అవుతాయిరా కేసులు, అందుకే అవుతాయి. నువ్వేమి శుద్ధపూస మాటలు మాట్లాడి హిందూ ధర్మ పరిరక్షణ చేయడానికి ఏవైతే మాట్లాడాలో అవి మాట్లాడినందుకు గానే కేసులు. నీ జాతకము ప్రతిరోజు తీస్తాగు, మీ నలుగురిని అసలు వదిలిపెట్టేదే లేదు. అరే భరతవర్షగా నీకు థ్యాంక్స్ చెప్పాలరా, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో లెస్ దాన్ 3 minutes వీడియోలు చేసుకుంటుండే నేను సాయిబాబా గురించి మా దగ్గర ఉన్న ప్రూఫ్లు పెట్టి. నువ్వేం చేసినావు? గెలికావు యూట్యూబ్లోకి వచ్చేటట్టు చేసినావు. అందుకే నీకు థ్యాంక్స్. ఎవరెవరైతే నేను వీళ్ళని అదే పనిగా గెలుక్కోవడం వల్లనే వీళ్ళిగా ఫీల్ అయిపోయి సాయిబాబా మీద అదే పనిగా వీడియోలు చేసి ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సి వచ్చింది, ప్రమోద్దే తప్పు అని ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ పోస్ట్ చూడండి. ఇది August 2 రోజు పెట్టింది 2025లో. నేను October 2, 2025లో సాయిబాబా మీద వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ వీడియో October 2 రోజు పడ్డది నా నుంచి.
కానీ వీడు ఆగస్టు 2 పెట్టిండు. బాబాలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సనాతన ధర్మానికి సంబంధం లేదు, ఫకీలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు హిందూ ద్రోహులు నా దృష్టిలో, కృష్ణం వందే జగద్గురు అని పెట్టిండు. మరి అప్పటికి నేను లేను కదా సాయిబాబా విషయంలో. దాని తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఈషాకి మధ్యలో ఒక గొడవ నడుస్తుంటే వీడు తమిళలో సాయిబాబాని పెట్టిండు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వర్సెస్ ఈషా వర్సెస్ సాయిబాబా డివోటీస్ అన్నాడు. ఏ సాయిబాబా డివోటీస్ వచ్చి ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఈషా మీద వీడియోలు చేసిర్రు. మరి ఇక్కడ సాయిబాబా ఎందుకు వచ్చిండు అడగకపోయారు. సో ఇక్కడ ఎవ్వడు వీళ్ళని గెలుక్కోలే. సాయిబాబా గురించి ఎవడు పెట్టని ప్రూఫ్ నేను పెడుతుంటే అవి యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేక ప్రొపాగాండా క్రియేట్ చేస్తూ వీడు గెలుక్కుంటూ వీడియోలు చేసిండు అన్నట్టు. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, హిందూ ధర్మ పరిరక్షకులమని చెప్పి డబ్బులు అడుక్కుంటున్నప్పుడు మీరు కదరా కేసు వేయాలి రాముని కృష్ణుని ఏమని అంటే. రెండో థింగ్, అవతల మతాల వాళ్ళు రాముణ్ణి కృష్ణుణ్ణి మన దేవీ దేవతలని పురాణాలని ఇతిహాసాలని సగం సగం చదివి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది దేనివల్ల? మీ బ్యాచే కదా అదే పనిగా క్రిస్టియానిటీ మీద వీడియోస్ చేయడం వల్ల. అదే పనిగా ఇంకో పనే లేనట్టు 10 సంవత్సరాల నుంచి బైబిల్ మీదనే పడి ఏడుస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? మన దేవీ దేవతలను మన పురాలను తిట్టడం స్టార్ట్ చేసిర్రు. సో ఇష్యూ క్రియేట్ చేసింది మీరు, హిందూ దేవీ దేవతలను తిట్టిస్తుంది మీరు, డబ్బులు అడుక్కుంటుంది మీరు హిందూ ధర్మ పరిరక్షణ చేస్తున్నామని. మరి కేసులు అవతలోడు వచ్చి ఎందుకు వేస్తాడ్రా? మీరు కదా కేసు వేయాలి ఆ కొడుకుల మీద. మీరు క్రిస్టియన్స్ మీద అయ్యారు, క్రిస్టియన్స్ మీ మీద అయ్యారు. ఎందుకు అని అంటే ఇది ఒక చీకటి ఒప్పందం కాబట్టి. మీకు ఎన్ని డీలింగ్స్ నడుస్తాయో అవి కూడా బయటికి తీస్తా. మీ సంస్థల్లో పనిచేసి బయటికి వచ్చినప్పుడు బొచ్చడు మంది నాతో టచ్లోనే ఉన్నారు, అన్నీ తెలుసు. సో మీరు క్రిస్టియన్ ముసుగులో ఉండి ఎట్లయితే సనాతన ధర్మాన్ని నాశనం పట్టించడానికి వచ్చిర్రో అది కూడా నాకు తెలుసు. అన్నీ తీస్తారా బయటికి? ఓ పని చేయి, ఇప్పటి నుంచి మీరు హిందూ ధర్మ పరిరక్షణ చేస్తున్నాము, సనాతన ధర్మానికి మేం తప్ప ఇంకొక రక్షకులే లేరు, మా అంత మొగోడే లేడు అని ఫోన్పే జీపే పెట్టుకొని హిందూ బంధువులారా అని చెప్పి డబ్బులు అడుక్కుంటారు చూడు. దాని బదులు ఒక పని చేయండి, మీరు ఎట్లాగో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏది చేయరు, ఏది పీకరు కాబట్టి ఓ పని చేయండి. కొన్ని రోజుల తర్వాత దసరా వస్తుంది, నా పిల్లానికి చీర కొనాలి, చీరకు తగ్గ జాకెట్ కొనాలి, అది కుట్టించడానికి డబ్బులు కావాలి, కాబట్టి హిందూ బంధువులారా ఇక్కడ మేము ఫోన్పే క్యూఆర్ కోడ్ పెడుతున్నాం, మీరు మాకు డబ్బులు వేయండి అని చెప్పండి. 2, ఇంట్లో ట్యాప్ కనెక్షన్ తీసేసిర్రు, మాకు చేయడం ఇంకో పని చాతగాక యూట్యూబ్లో పడి వీడియోలు చేస్తున్నాం కదా, ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మా పిల్లోడికి పొద్దున ఇది పోయినాక కడగడానికి వాటర్ లేవు, మీరు డబ్బులు వేస్తే మేము వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు కడతాము, సో దట్ మాకు వాటర్ వస్తుంది, మా పిల్లోడికి కడుగుతాము, మేము కడుక్కుంటాము, మళ్ళీ రేపు పొద్దున వచ్చి వీడియో చేయాలంటే మేము కడుక్కోవాలి కదా, సో మాకు అట్లా డబ్బులు వేయండి అని చెప్పి అడుక్కోరా? మీ అందరు బ్యాచ్ అట్లనే అడుక్కోండి. బిచ్చపోళ్ళు పుట్టిందే అడుక్కోవడానికి అన్నట్టు అడుక్కుంటారు కదా, మీకేదో అది పుట్టుకతో వచ్చిన ధర్మం లాగా అట్లా అడుక్కోండి, ఓ మీనింగ్ అయినా ఉంటుంది. ధర్మ పరిరక్షణ చేయకుండా ధర్మాన్ని కాపాడుతున్నామని మీరు చెప్పుకుంటుంటే మిమ్మల్ని నమ్మి డబ్బులు వేస్తారు చూడు, వాళ్ళు రా గొర్రెలు, కొండ గొర్రెలు అంటారు. ముందొకటి పోతుంటే వెనకాలన్నీ ఫాలో అవుతాయి. మీరు అదే. ఒరే ప్రశ్న ఛానల్లో నేను ప్రశ్న అతనికి ఇంటర్వ్యూ ఇవ్వగానే నువ్వేం చేసినావురా సంక్రాంతి టైంలో? భారతవర్ష సేవా ఫౌండేషన్ ఊరూరా భారతవర్ష అన్నావు, ఏడికి పోయిందిరా? జనవరిలో చెప్పినావు, దాని తర్వాత మళ్ళీ ఊరికి పోలే, ఏవో కోడి పందాలు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు అని పోయినావు కాబట్టి అక్కడ బిఎస్ఎఫ్ అని భారతవర్ష సేవా ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేసినావు. దాని తర్వాత అందులో ఏ పని జరగలేదు, కానీ దానికి కూడా డబ్బులు వసూలు చేసినావు కదరా. ఏం బ్రతుకురా నీది? ఒక ప్రాబ్లం మీద నువ్వు ఫైట్ చేస్తున్నావు అంటే ఆ ప్రాబ్లం ఎక్కడుందో అక్కడికి పోయి ఫైట్ చేయాలి తప్ప, ఏ ట్రైబల్ ఏరియా నుంచి దగ్గరలో నుంచి నువ్వు వచ్చావో వాళ్ళకి హైదరాబాద్లో నుంచి ఏం బీక్తావురా నువ్వు? శ్రీకాకుళం ఒరిస్సా బార్డర్లో ఉన్నావు కదా, పుట్టింది అక్కడనే పెరిగింది అక్కడనే కదా. సో పొయాల కోసం ఏమన్నా జై, అదొద్దు. కొన్ని కోట్ల మంది దాదాపు తెలుగు స్టేట్స్లో ఈజీగా 50 to 60% పీపుల్ సాయిబాబాని విశ్వసిస్తారు. వచ్చేసిన పెద్ద మొగోడ్లాగా ఈ టాపిక్ పట్టుకొని హైలైట్ అయిపోదామని బొచ్చ అవుతావు. నేను చెప్తానే ఉన్నా, ప్రకృతి రియాక్ట్ అవుతుందిరా అని. విన్నావా? నువ్వు విన్నని బ్యాచ్ ఇన్లే. దత్తాత్రేయ స్వామికి 24 గురువులు, 24 గురువులు ప్రకృతియే.
అందుకే అవధూతల జోలికి వస్తే ప్రకృతి రియాక్ట్ అవుతుందని చెప్పింది. ఇప్పుడు ఇది ఉంది, శ్రీమద్ భాగవతం 11th స్కందం అవధూతోపాఖ్యానం. అర్థమైందా? ఏందది? అవధూతోపాఖ్యానం. ఇందులో దత్తాత్రేయ స్వామి 24 గురువుల లిస్టు చెప్పినప్పుడు పింగళ అనే వేశ్య కూడా నాకు గురువే అని చెప్పారు అన్నట్టు. మరి ఒక వేశ్య దగ్గర దత్తాత్రేయ స్వామి, అవధూత స్థితిలో వచ్చిన దత్తాత్రేయ స్వామి ఏ తత్వం నేర్చుకున్నాడు ఇప్పుడు చెప్తా, అది విని కొంచెం బాగుపడు. పింగళ అనే వేశ్య, ఈమె విదేహ నగరంలో ఉంటుండే. ఈమె దగ్గర నుంచి దత్తాత్రేయ స్వామి ఏం నేర్చుకుంటే ఫస్ట్ చెప్తే ఒకటే ఒక లైన్లో చెప్పొచ్చు. ఏమని అని అంటే, ఆశయే పరమ దుఃఖము, వైరాగ్యమే పరమ సుఖము అనున్నది పింగళ వృత్తాంతము వలన గ్రహింపదగిన నీతి అనుంది. అయితే ఇది ఎందుకో చెప్తా. విదేహ నగరంలో పింగళ అనే వేశ్య ఉంటుండే. ఆమె ఏంటిది, శరీరం అమ్ముకోవడమే కదా వాళ్ళ జీవన వృత్తి. అయితే ఇంటి నుంచి బయటికి వచ్చి అలా నించొని అక్కడ నుంచి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటుండే. ఈరోజు ఇతనే నా దగ్గరికి వస్తాడేమో, ఇతనే చాలా సుందరుడు, ఇతనే చాలా ధనవంతుడేమో, నాతో ఉండి కొంచెంసేపు నాతో గడిపాక నాకు అంతో ఇంతో ధనం ఇస్తాడు కదా అన్న ఒక ఆశతో ఆమె ప్రతిరోజు అలానే నించునేది. అయితే ఒక రోజు ఏమవుతుంది, అట్లనే వచ్చి గడప దగ్గర నించుంటుంది, వచ్చి వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటుంది. ఇతను వస్తాడేమో, ఇతనే ధనవంతుడేమో ఎప్పట్లాగానే అనుకున్నట్టు. కానీ ఆ రోజు ఎవరు రారు. ఆ రోజు ఎవరు రాకపోయేసరికి లోపలికి బయటికి తిరుగుతుంది. ఇంకా ఆమెకి విరక్తి పుడుతుంది. దాని గురించి ఆమె ఫీలింగ్ ఏంటో చూడు. ఎదురు చూచి నోరు ఎండిపోవుచుండెను, ముఖము వాడిపోవుచుండెను, ఆమెలో అనుక్షణము దైన్యము ఆవరించుచుండెను. అప్పుడు ఆమెలో గొప్ప వైరాగ్యము జనించెను. గొప్ప వైరాగ్యం వచ్చింది అని అంటే మార్పు అక్కడే మొదలవుతుంది. ఇది తుచ్చము అని, ఇది సత్యము కాదు అని. సో దాని తర్వాత ఆమె ఏమన్నదో చూడు, ఆమె ఫీలింగ్ చూడు. నేను ఇంద్రియ సుఖములకు బానిసనైతిని, అంతులేని మోహములో మునిగి తుచ్చుడైన పురుషునితో విషయ సుఖములను కోరుకొనుచుంటిని. నేనెంత మూర్ఖురాలను, ఇది చాలా విచారకరమైన విషయము. అది రియలైజ్ అయినాక ఆమె ఆ ఆనంద స్వరూపుడైన ఆ లక్ష్మీపతి అయిన ఆ పరమాత్మ నాలోనే ఉన్నప్పుడు, చతుర్విధ పురుషార్థాలని ఆయన నాకు ఇవ్వగలిగినప్పుడు నేనెందుకు వేరే సుఖాలని కోరుకుంటున్నా అని చెప్పి ఆమె రియలైజ్ అయ్యి ఇలా అంటుంది మళ్ళీ, నేను నింద్యమైన వేశ్యవృత్తిని అవలంబించి నా దేహమును మనస్సును వృధాగా క్లేశము పాలు చేసుకొంటిని. స్త్రీలోలురు లోబులువగు గౌరవహీనులకు ఈ శరీరంను అమ్ముకొని ధనమును రతిసుఖమును కోరుకొంటిని. నేను ఎంతటి మూర్ఖురాలను. వెదురు కర్రలతో గూడి వాసములపై స్తంభములపై నిలిచి ఉన్న గృహము వలె ఈ శరీరము ఎముకలతో నిర్మితమైనది, చర్మముతో రోమకణములతో ఇది కప్పబడి ఉన్నది, నశ్వరమైనది, నవద్వారములతో ఒప్పుచున్నది, మలమూత్రములతో నిండి ఉన్నది. హేయమైన ఇట్టి శరీరమును నేను తప్ప మరి ఏ ఒక్క స్త్రీ కోరుకొనేను సేవించును అనుంది. ఆమె ఎంత రియలైజ్ అయ్యిందో. ఒక్కరోజు ఆమె దగ్గరికి ఎవడు రాకపోయేసరికి ఆమెకి విరక్తి పుట్టింది. కానీ మీ బ్రతుకులేంద్రా, హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్పి అడుక్క తింటా ఉంటారు. 10 సంవత్సరాలైనా రియలైజ్ కారా మీరు? ఒక కేసా 2 కేసులా ఎంతోమంది కేసులు వేసిరు మీ మీద. ఏం చేసిర్రు? ఆన్నో ఇన్ని పట్టుకుంటారు, బ్లాక్మెయిల్ చేస్తారు, అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్ చేసుకుంటారు. నిన్ను ఇక్కడ పింగళ అనే వేష్యతో ఎందుకు కంపేర్ చేసినా అంటే నువ్వు లిటరల్లీ చెప్పాలంటే ఒక ప్రాస్టిట్యూట్ కానివిరా నువ్వు. అందుకే అమ్మాయిల దగ్గర పోయేటప్పుడు గోత్రం చూసుకుంటావు, చిల్లర నా కొడక నువ్వు. చూడు, నువ్వు పెట్టిన పోస్టే అది ఎప్పటిదో కాల్ రికార్డు, నాకు సంబంధం లేనిది అంట. నీకు సంబంధం లేకపోతే ఆడెవడరా నీ పేరు చెప్పి నీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తాడు. నీకు రావాల్సిన 3 కర్ణాకర్ గానికి వచ్చిందా నీ పేరు చెప్పడానికి? ఇచ్చినా కొడక చూడు. డిఎస్పీ ఎందుకు వస్తున్నాడు అని అంటే డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిలే బెస్తర్ మీద, ఒకవేళ వస్తే వస్తాడు ఆయన ఇష్టం అని అన్నాను. స్టార్టింగ్లోనే చెప్పినా కదా సరసవర్ష అని చెప్పి, అందుకే కంపేర్ చేసింది. కానీ ఇక్కడ పింగళ అనే వేశ్య ఆమె దగ్గరకు ఒక్కరోజు ఎవడు రాకపోయేసరికి ఆమెకి విరక్తి పుట్టి వైరాగ్యం కలిగింది. ఆమెలో ఉన్న పరమాత్మ ఆమె చూసుకోగలిగింది. కానీ మీరు హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్పి అదే పనిగా అడుక్కు తింటూ మీలో ఉన్న పరమాత్మని మీరు చూడడమే మానేసిర్రు. ఒక గురువు కాకపోతే ఒక గురువుని పట్టుకున్నారు. కానీ అక్కడ చూడు, దత్తాత్రేయ స్వామి అవధూత స్థితిలో వచ్చిన దత్తాత్రేయ స్వామి ఆ పింగళ అనే వేశ్యలో కూడా ఒక తత్వాన్ని అయినా చూసిర్రు. ఎక్కువ ఆశపడితే దుఃఖమే కలుగుతుంది, ఎప్పుడైతే ఆశ నీకు పోతుందో అప్పుడు నీకు కలిగేదే అజ్ఞానము అని.
మరి మిమ్మల్ని చూసి హిందువులు అది కదా నేర్చుకోవాలి. మీరు ఎప్పుడులా రియలైజ్ అవుతారు? నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో, ఇదే శ్రీమద్ భాగవతం ప్రమాణంగా చెప్తున్నా నేను, ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో ఆ రోజు నీలో ఉన్న పరమాత్మ నీకు కనిపించి దర్శనం ఇచ్చి నువ్వు చేసే తప్పురా అని చెప్పి లాగి చెంప మీద కొడతాడు. కొట్టిండు అనగానే ఫీల్ అవ్వకు, అది దత్తాత్రేయ స్వామో ఎవరో వచ్చి కొట్టారు అని అంటే అది శక్తిపాతం అని చెప్పి నేను బాగుపరచడానికి అనుకోరా బేవకూఫ్. సో చెప్తున్నా కదా, మిమ్మల్ని పురాణాల్లో ఉన్న ప్రతి రాక్షసుడి క్యారెక్టర్తో సంబంధం పెట్టి లింక్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేసి ధర్మం ఏంటో చాలా సూక్ష్మ రూపంలో చెప్పొచ్చురా. అంత వరస్ట్ బ్రతుకులు బ్రతుకుతున్నారు మీరు దరిద్రులారా. హర హరం మహాదేవ.